మనిషికి అనారోగ్యం చేస్తే మనం హాస్పిటల్కి వెళ్ళడం అనేది కూడా పరిపాటి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషికి వచ్చిన జబ్బుని బట్టి ఆయనకి డయాగ్నోసిస్ చేసిన తర్వాత గుర్తించి దాని ప్రకారం కూడా వైద్యులు మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కానీ వస్తువులకు ఏదైనా సరే ఇబ్బంది వస్తే ఆ వస్తువులకు కూడా నయం చేసే విధానం కూడా ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. అదే విధానాన్ని కూడా శ్రీకాకుళంలో ఒక వ్యక్తి కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా చూస్తే వస్తువు అంటే ముఖ్యంగా ఇక్కడ పెన్నులకు సంబంధించి మనం చాలా రకాలైన పెన్నులు వాడుతూ ఉంటాం. కానీ పెన్నులకు కూడా రిపేర్ వస్తే ఒక హాస్పిటల్ ఉందని కూడా ఎవరికి తెలియదు. కానీ అటువంటి పెన్నులకు కూడా రిపేర్ చేసి వాటికి తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చే హాస్పిటల్ కూడా ఒకటి శ్రీకాకుళం ఉంది. అదే పెన్ హాస్పిటల్. పెన్ హాస్పిటల్కి సంబంధించి కూడా పూర్వపరాలంతా తెలుసుకునేందుకు కూడా ఇక్కడ మనతో పాటు పెన్ హాస్పిటల్ యజమాని ఉన్నాడు. సార్, ఈ పెన్ హాస్పిటల్ అనే పేరు ఏ విధంగా వచ్చింది? మొదట నాన్నగారు పుట్నూరు రాజారావు గారని మా నాన్నగారు 1962లో పెట్టారండి. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మా చిన్నాన్నగారు పుట్నూరు ఆనందరావు గారు నెలకొల్పారు. ఇద్దరు కలిపి 45 సంవత్సరాల నుండి వ్యాపారం చేసేవారు సార్. ఇది అప్పుడులో ఏంటంటే మనకైతే ఇప్పుడు ఇంక్ పెన్లు బాల్ పెన్స్ వచ్చాయి, కానీ అప్పుడులో ఇంక్ పెన్లు మస్ట్ అండ్ షుడ్గా వాడాలి. ఇంక్ పెన్ వాడాలి అంటే 7 రోజులకు ఒకసారి ఇంక్ పెన్ కడగాలి. అది క్లీన్ చేసే విధానం ఇంతకుముందు మీరు చూసే విధానమే. అదే విధానం మన ఇంట్లో చేయడానికి అవ్వదు కాబట్టి చేతికి ఇంక అయిపోద్ది అని కస్టమర్స్ ఫీల్ అవుతారు. అందుకే అప్పుడులో చిన్నాన్నగారు నాన్నగారు కలిపి చేసిన బేసిన్తో వాటరు, సానపెట్టిన రాయి, ఆకురాయి, బ్లేడు, సిరంజి ఇవన్నీ ఉంచి దాంతో రిపేర్లు చేసేవారు. ఇప్పుడైతే ఇంక్ పెన్ పాలీలు వచ్చేవి. అప్పుడు ఇంక్ పెన్ పాలీలు రాకపోవడం వల్ల సానపెట్టిన రాయిలో విత్ డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఉండేవి. అవన్నీ ఇప్పుడు లేవు, ఎందుకంటే పాలీలు వచ్చాయి కాబట్టి. దానికి అప్పుడులో రెడీగా ఉండడం వల్ల ఈ బేసిన్ వాటర్ ఇవన్నీ చూసి ఒక జడ్జి గారు, నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ జడ్జి గారు నుంచి, రాజు ఇది రోజు రోజుకి హాస్పిటల్ లాగా అన్ని రకాలు కడిగి ఉంచుతున్నాం ఏంటనేసి అంటే పెన్ హాస్పిటల్ గిఫ్ట్ సెంటర్ అనేసి అప్పుడు పెట్టారు. అక్కడ నుండి ఇది రాను రాను తరాలు మారిన తర్వాత చిన్నాన్న నాన్నగారు విడిపోయారు. ఆ తర్వాత నా చేతికి వచ్చింది. ఇప్పుడు మన షాప్లో ఉన్న స్పెషల్ ఏంటంటే అందరూ పెన్నులు అమ్ముతారు, మనము పెన్నులు అమ్ముతాం. మన దగ్గర హైయెస్ట్ పెన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే 77,000 వరకు ఉంది. రానున్న కాలంలో 2 లక్షల వరకు అమ్మాలని కోరిక ఉంది. ఎలాంటి పెన్ అయినా మనం ఎనీ కాస్ట్ పెన్ రిపేర్ ఫ్రీ. అదే మన కొట్టుకున్న వాల్యూస్. ఇంతవరకు కాస్ట్లీ పెన్స్ అయితే నేను 2,50,000 వరకు రిపేర్ చేశాను పెన్స్. ఇంతవరకు రిపేర్లలో రారాజు మనమే. మనకి అంటే పెన్స్ అంటే పెన్ హాస్పిటల్ అని పేరు పెట్టడం కాదు, పెన్కి రిపేర్ చేసి కస్టమర్కి ఇవ్వాలి. ఎనీ సర్వీస్ మాత్రం మా దగ్గర ఫ్రీయే. బట్ ఎనీ కాస్ట్ దానికి ఏమైనా పార్ట్స్, నిబ్స్, పాలిస్, టంగ్స్ అవన్నీ పడితే మాత్రం దానికి ఛార్జ్ పడుతుందండి. ఇది నెలకొల్పిన రోజు రోజుకంటే 1990 తర్వాత మనం గిఫ్ట్ సెంటర్ ఓపెన్ చేస్తాం. అంతకుముందు పెన్ హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు మన ఎదురు స్టాండ్లో ఉన్న వెరైటీస్ అన్నీ మన తాలూకు పెన్స్లో ఉన్న స్పెషల్ సార్. ఈ పెన్ రిపేర్ అనేది అసలు మీకు ఎక్కడి వరకు ఎందుకు వచ్చింది? అసలు మొదట్లో మీరు అంటే ఈ పాలీ పెన్నులు అమ్మేవారా ఏంటి అసలు? ఫస్ట్ పాలీ పెన్లు అమ్మేవాళ్ళం. తర్వాత రానున్న కాలం ఈ పెన్స్, బాల్ పెన్స్ ఎప్పుడు రీమోడలింగ్ స్టార్ట్ అయిందో పాలీ పెన్స్ సేల్ తగ్గింది. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలైంది పాలీ పెన్స్ తాలూకు ఇంక్రీజ్ మళ్ళీ పెరిగింది. అందుకే మళ్ళీ పాలీలు పెన్లు పెరిగాయంటే మరి సేల్స్కి రిపేర్లు అవన్నీ కామన్గా వస్తాయి కదా. అందుకే మనం ఆ షాప్ని రన్నింగ్ ఇప్పుడు తరతరాలు వచ్చినప్పుడు మా నాన్నగారి తర్వాత మేమే రిపేర్ చేస్తాం. జనరల్గా మీరు అమ్మే వస్తువులకే రిపేర్ చేస్తారు, లేకపోతే ఎవరికైనా పాలీ పెన్నులు కాస్ట్లీ కొంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా రిపేర్ చేస్తారు మీ దగ్గర? మాకు బయట నుండి కూడా రిపేర్స్ వస్తుంటాయండి. మొన్న రాజమండ్రి నుండి ఒక అతను ఒక 5 పెన్నులు కొరియర్లో పంపించారు DTCలో. మనం రిపేర్ చేసి మళ్ళీ కొరియర్లో పంపించాం. కొరియర్ ఛార్జ్ మాత్రం అతను మనకి ఫోన్పే ద్వారా ఇమ్మన్నాను. ఛార్జింగ్ మాత్రం పెన్ రిపేర్కి మాత్రం ఛార్జ్ పడలేదు. అవి మొత్తం కలిపి 36,000 రూపాయల పెన్నులు. అవి 2 పెన్నులు, ఒక పెన్ను మామూలుది, అంతే కలిపి పంపించారు. వాళ్ళు కొరియర్లో పంపించారు, మనం కొరియర్లో పంపించారు. ఈ రిపేర్కి సంబంధించిన మెటీరియల్ అంతా మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారండి? ఇది కలకట్టా, బొంబాయిలో ఎక్కువ దొరుకుతాయండి. ప్రసాద్ పెన్స్ అనేసి లాంగ్ బ్యాక్ మనం అమ్మినప్పుడు విజయవాడ దగ్గర తెనాల్లో ఫ్యాక్టరీ ఉండేది. వాళ్ళు ఇప్పుడు ప్రసాద్ కంపెనీ ఆపేసి వాళ్ళు మనలాగే జనరల్ బాల్ పెన్స్ హోల్సేల్ ఏజెన్సీలు చేయడం వల్ల ఇది వదిలిస్తారు సార్. రత్నం పెన్స్ రాజమండ్రిలో ఉంది. వాళ్ళు అక్కడికి పెన్ కొంటారు, పెన్ రిపేర్ మాత్రం మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మనం చేస్తాం. ఈ రిపేర్లు మీరైనా స్టేట్లో ఇంకెవరు ఉన్నారండి ఇటువంటి రిపేర్ చేసేవారు? స్టేట్లో అంటే హైదరాబాద్లో డెక్కన్ పెన్ మార్ట్ ఉంది, రాజమండ్రిలో ఒక షాప్ ఉందని విన్నాను. కానీ రిపేర్ చేస్తారు, సర్వీస్ ఛార్జ్ పడుతుంది అనేసి కస్టమర్ చెప్పడమే. నేనైతే నాకు ఐడియా లేదు. మన దగ్గర మాత్రం ఎంత కాస్ట్లీ పెన్ అయినా ఫ్రీ రిపేర్ కూడా అవుతుంది సార్.
మరి ఇప్పుడు అనేక రకాలైన మోడల్స్ వస్తున్నాయి కదా, పాలీ పెన్నులో కూడా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు పాలీ పెన్ అంటే హుందా కోసం వాడే పరిస్థితి ఉంది. జనరల్గానే అన్ని బాల్ పెన్నులు వాడుతున్నారు. అటువంటి గిఫ్ట్లు అంటే తిరిగి మళ్ళీ ఆ పెన్నును మళ్ళీ కొనుక్కోలేరు కదా, అటువంటి వాటికి రిపేర్ అటువంటి వాటి చేస్తుంటారు. కొత్త పాత మోడల్ అన్నిటికీ ఇప్పుడు రిపేర్ ఉండదండి. పాత మోడల్ అంటే నాకు తెలిసి 80 వరకు ఉన్న మోడల్స్కి ఇప్పుడు పార్ట్స్ కూడా దొరుకుతున్నాయి మన దగ్గర. శ్రీకాకుళంలో ఎలా ఉందండి ఇక్కడ రిపేర్కి ఎంతమంది వస్తుంటారు రోజుకి జనరల్గా మీ దగ్గరికి? ఇప్పుడైతే ఇంక్ పెన్లు రోజుకైతే 2-3 వస్తుంటాయి. బాల్ పెన్స్ అయితే 4-5 రోజులకి ఒక కాస్ట్లీ పెన్ వస్తుంది, రిపేర్ చేసి ఇచ్చింది. జనరల్గా ఇంకి పెన్ ఇప్పుడు పాలీ పెన్ల తాలూకా డిమాండ్ మళ్ళీ పెరిగిందా? ఎందుకు పెరిగింది అంటే లాంగ్ బ్యాక్ నా చిన్నప్పుడు ఇంక్ పెన్తో రాస్తే రైటింగ్ బాగా వచ్చేది అని అన్నారు. తర్వాత బాల్ పెన్స్ వచ్చి జెల్ పెన్స్ వచ్చాయి. జెల్ పెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ రిటర్న్ వర్క్ బాగాలేదని చెప్పి ఇంక్ పెన్ స్టార్ట్ చేశారు. పాతపట్నంలో ఒక స్కూల్లో స్టార్ట్ చేశారని విన్నాం. అక్కడ నుండి మనకి ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ప్రతి అబ్బాయి ఇప్పుడు వాడుతున్నారు. క్యాట్రేజెస్ వచ్చేస్తున్నాయి, కానీ క్యాట్రేజెస్ వచ్చేసిన పెన్ రిపేర్ మాత్రం కామన్గా ఉండిపోయింది. అది మనం చేస్తున్నాం. ఎన్నేళ్ళుగా అంటే ఇంచుమించుగా ఇది మీరు ఈ పెన్ హాస్పిటల్ స్టార్ట్ చేసేది? 72 సంవత్సరాలు అయింది సార్. నాన్నగారు చిన్నాన్నగారు కలిపి చేశారు, తర్వాత నాకు వచ్చింది. ఈ విదేశాల నుంచి పెన్లు ఏమి వస్తుంటాయి, అవి కూడా చేస్తుంటారు, అది ఇక్కడైనా ఓన్లీ ఇండియన్ మేడేనా? అంటే విదేశాల పెన్స్ అంటే వాళ్ళు అక్కడ పర్చేజ్ చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం పెన్ రిపేర్ చేస్తాం. నాకు ఇంతవరకు విదేశాల నుండి రాలేదు. రాజమండ్రి నుండి ఒక టెక్కల్ నుండి ఒకటి, తర్వాత నర్సాపూర్ అనేసి ఎక్కడ ఉంది, ఆ ఊరు నుండి ఒక అతను ఫోన్ చేసి వాట్సాప్ కాలింగ్ పెట్టేసి ఇక్కడ నేను ఒక పెన్ రిపేర్ చేశాను, అతను అక్కడ వీడియో కాల్లో చూసి అతను రిపేర్ చేసుకున్నాను. అతను మనకి థ్యాంక్స్ చెప్పారు, మనం ఓకే అనేసి. అంతే. శ్రీకాకుళంలో మీరు ఒక్కరేనండి ఇలాంటి రిపేర్ చేసేది? ఎవరు ఇప్పుడు రిపేరింగ్ ఎవరు చేయడం లేదు సార్. మా చిన్నాన్నగారు వాళ్ళ అబ్బాయి కూడా షాప్ పెట్టారు, కానీ అతను పెన్స్ రిపేర్ అనేది పూర్తిగా వదిలేశారు మా చిన్నాన్నగారు కూడాను. ఇప్పుడు పెన్ హాస్పిటల్ ఫర్మ్ మన డాడీ గారు ఇచ్చారు కదా, అతను ఇచ్చిన పేరుని రన్ చేయాలి అంతే. జనరల్గా పూర్వకాలంలో ప్రసాద్ పెన్లను ఉండేవి, అవి ప్రతి ఒక్కరు కూడా పెన్నులు అవే వాడేవారు. ఏదైనా డాక్యుమెంట్ రాయడానికైనా ఏదైనా సరే. ఇప్పుడు అది పాలీ పెన్నులు అనేవి క్రమేణా అంతరించిపోయినా సరే, ప్రస్తుతం మళ్ళీ కూడా అదే విధంగా పాలీ పెన్నులు వాడాలి, హుందాతనం కోసం అయినా సరే, లేదంటే కొన్ని జేబులో పెట్టుకోవడానికైనా సరే ఇప్పుడు పాలీ పెన్ ఉండాలనే విధానం కూడా మళ్ళీ కొనసాగుతూ వస్తుంది. ఈ పాలీ పెన్నులకు సంబంధించి కూడా చాలామంది తిరిగి పెన్నులు కొనుక్కోలేరు, అదే పెన్ను తిరిగి మళ్ళీ వాడాలనుకుంటారు. కాబట్టి మేము ఇంచుమించుగా 70 నుంచి 75 ఏళ్ళుగా కూడా ఇదే విధానాన్ని మా తాత తండ్రుల నుంచి కొనసాగిస్తున్నారు. ఆ పెన్నులకు సంబంధించి కూడా మేము కూడా ఇక్కడ రిపేర్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమంగా మేము కూడా ఇక్కడ 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా పెన్నులు అమ్ముతుంటాం. వాటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేమే రిపేర్ చేస్తాం. దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు అంటే హైదరాబాద్లో కూడా ఉన్నాయి, రాజమండ్రిలో ఉంది, కానీ పెన్నులు అమ్ముతారు కానీ రిపేర్ అనేది మాత్రం మేమే చేస్తుంటామని సుమారుగా 2 తరాల నుంచి మేము కొనసాగిస్తున్నాం. 3వ తరం నా వరకు వచ్చింది. నేను కూడా పాలీ పెన్నులకు సంబంధించి కూడా రిపేర్ ఇక్కడే చేస్తుంటాం. ఎవరికైనా సరే ఫ్రీగానే రిపేర్ చేస్తాం తప్ప ఛార్జీ ఉండదు. ఒక విదేశాలకు సంబంధించిన ఎవరైనా పెన్నులు వస్తే కనీసం 2-3 రోజుల పాటు వాటి మీద ఒక రకమైన వర్క్ చేసిన తర్వాత వాటిని కూడా మేము తిరిగి రిపేర్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్న పెన్ హాస్పిటల్ ఓనర్ అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో నుంచి నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.